మొత్తం మా డాడీ బస్తాలన్నీ కుట్టేశారు. ఇప్పుడు బాగా లెక్కేద్దాం. ఏంటైంది? మొత్తం అయ్యమ్మా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము జీడి తోటలో ఉన్నాం కదా. ఇప్పుడు వరకు మేము ఏరిన జీడి పిక్కలన్నీ ఈరోజు కాట వేయబోతున్నాం. ఇంకా ఏంటంటే పిక్కల కాట వేయడానికి మేము ఫ్యాక్టరీకి వెళ్తాం అనమాట. ఈ వీడియోలో మేము పిక్కలు ఎలా కాట వేస్తాం, దాంతోపాటు ఆ ఫ్యాక్టరీలో జీడి పిక్కలను వేరు చేసి అంటే పిక్కల్లోంచి లోపల పప్పు ఉంటుంది కదా, పప్పును వేరు చేసే మిషన్లు అవి ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇంక లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీ అందరికీ మేము ఇప్పటివరకు ఎన్ని పిక్కలు వేరామో అవన్నీ చూపిస్తాం. పదండి చూద్దాం. చూస్తాం, చూసేయండి. టడా 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 చూపిస్తానని చెప్పి ఏ పిక్కలు లేవటి అని అనుకుంటున్నారా? ఈ గదిలోనే మేము పిక్కలేస్తాం. పిక్కలన్నీ ఆల్రెడీ మోటార్లోకి ఎత్తేసాం. ఇవ్వండి, ఆల్రెడీ మా డాడీ వాటిని కుట్టేస్తున్నారు కూడా. మొత్తం ఎన్ని మూటలు అయ్యాయి అంటే 1 2 3 4 8 12 15 16 మూటలు అయ్యాయి. అంతేనా? 16 అయ్యాయి? 17 17. ఓకే, 17 మూటలు అయ్యాయి. అందులో ఇంకా సగం, ఇంకా 18 అయిపోతాయేమోలే. మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క మూట వచ్చేసి 50 కేజీలు ఉంటాయి. అంటే అన్నీ 50 కేజీలు వచ్చేస్తాయని కాదు, ఒక్కొక్క మూట ఒక్కొక్కటి వస్తుంది. దాదాపు 50 కేజీలు వస్తాయి. దాంతోపాటు కాట వేసినప్పుడు 1 కేజీ ఎగరేసేస్తారు మూట బరువు కింద. ఇప్పుడు వీటన్నిటిని అయితే మేము ఫ్యాక్టరీకి తీసుకెళ్తాం. అప్పుడు కొంచెం టైం పడుతుంది. ఏమండి, మొత్తం అన్నీ మా డాడీ మూటలు కొడుతున్నారు. మొత్తం మా డాడీ బస్తాలన్నీ కుట్టేశారు. ఇప్పుడు బాగా లెక్కేద్దాం, సరేనా? మా చెల్లి అన్నీ తిరగేసి కిందకి. ఆ వరస 5 4 9 13 14 15 16 17. ఇంకోటి మా డాడీ అక్కడ లాస్ట్ ఉన్నది, అది ఎత్తున్నారు. మొత్తం 18 బస్తాలు అయ్యాయి. ఒకటి 50 కేజీలు అని చెప్పాను కదా. దగ్గరరా, అసలు నా వాయిస్ వినపడుతుంది. మైక్ లేదు, ఏటీ లేదు. అంత దూరం వెళ్తే ఎత్తున్నాను నువ్వు. మొత్తం బస్తాలన్నీ కొట్టడం అయిపోయింది. ఇప్పుడైతే ఒకటొకటిగా ఆటోలోకి ఎక్కిస్తున్నాం. పిక్కలకి ఆటో వేస్తున్నామని మా మాయ గారు అయితే నన్ను ఊరి నుంచి వచ్చారు. అది అయ్యమ్మా, బస్తాలన్నీ కూడా మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాను. నేను ఇలా ఇచ్చినందుకు ఎలా అయిపోతుంది, మా డాడీకి మోసినందుకు ఏమో. అబ్బా, మధ్యలో అక్కడ పడిపోతాడేమో. అది స్లోగా మెల్లిగా బస్తాలన్నీ ఆటోలోకి ఎక్కిస్తున్నాం. కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇక్కడ మూటలన్నీ ఖాళీ అయిపోతాయి. ఇంకా 7 బా 7 బస్తాలు ఉన్నాయంటే ఇప్పుడు వరకు ఆటోలోకి 11 బస్తాలు వెళ్ళి మొత్తం అన్నీ ఒకేసారి పట్టుకుని. ఒకసారి కాదా? అంతేనా? ఇంకత్తమా? ఏమో మా మాయ అయితే మొత్తం అన్నీ ఒకేసారి పట్టుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు.
చూద్దాం వెళ్తే వెళ్ళవో. ఇది పని కదా. పోయినసారి అయితే మేము 2 సార్లు తిరిగాం, 2 రౌండ్లు వేసాం. కానీ ఈసారి అలా కాదు, ఒకటేసారి మొత్తం అన్ని పట్టుకెళ్ళిపోవడం చూస్తున్నాం. ఇవన్నీ ఇంకా ఆటోలోకి వెళ్తాయి లేదో చూద్దాం. బస్తాలన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడవే. మొత్తం అన్నీ కూడా ఆటోలోకి ఎక్కించేసాం. పదండి ఆటోని చూపిస్తాను. ఇదిగోండి మొత్తం అన్నీ ఒకేసారి తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు హెవీ డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు. ఎడుమాయా 2 బస్తాలు మోసాడు కానీ అప్పుడే చెమటలు పెట్టేసే. వెనకాల 6, 7 అంతే, ముందునేమో 11. ఆటో అయితే ఫుల్ లోడ్లో ఉంది. ఇంక లేట్ చేయకుండా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోదాం. మీకు చెప్పాను కదా అక్కడ మిషన్లు అవి ఉంటాయి. దాంతోపాటు అక్కడ మేము అలా వెయిట్ చెక్ చేస్తాం, అదే పిక్కలకి ఆట వేస్తాం, చూపిస్తాను. సరే పదండి ఫ్యాక్టరీ దగ్గరికి. ఆల్రెడీ ఆటో స్టార్ట్ అయిపోయింది. మా మాయ అయితే ఆటో సగం దూరం తీసుకెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ రూట్ బాగుందనమాట. పెన్ను పేపర్ తీసుకున్నాం. ఒక్కొక్క బస్తా ఎన్ని కేజీలు అవుతుంది అవన్నీ మనం రాసుకోలే, వాళ్ళు కూడా రాస్తారు. అంటే ఇద్దరికి మనకి లెక్క ఉండాలి కదా. ఇక్కడ ఇంత బాగా మాట్లాడుతున్నాను కానీ అక్కడికి వెళ్ళాక ఎలా మాట్లాడుతున్నట్టు నాకు తెలియదు. కానీ వీడియోలోనే ఎలా మాట్లాడినా సరే అడ్జస్ట్ అయిపోయి చూసేయండి. అంటే రూట్ బాగోదు. మళ్ళీ మేము ముందు ఎక్కిసాం అనుకో, ఆటో అటు ఇటు తేడా అయినా సరే చూసుకోవడానికి కావాలని చెప్పి మా మాయ ముందున వెళ్తుంటే పిక్కల ఫ్యాక్టరీ ఓనర్కి ఫోన్ చేయమంటున్నారు మా డాడీ. ఇగో వెనకాల నేను మా డాడీకి వెళ్తున్నాం. పదండి ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికి. పిక్కలన్నీ తీసుకొని ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ పిక్కలు చూడండి ఎలా అరవేసారో. లోపల మిషన్లు అవి ఉంటాయని చెప్పాను కదా, అవి చూపిస్తాను పిక్కలకి ఆట వేసేటప్పుడు. ఇదిగోండి ఎన్ని పిక్కలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆటోలో ఉన్న బస్తాలన్నీ అన్లోడ్ చేయాలి. మనం కాదులే, అలవులు వచ్చి తెస్తారు. పిక్కలకి ఆట వేసేసరికి అయితే కొంచెం టైం పడుతుందంట. ఇదిగో ఈ పిక్కలు ఉన్నాయి కదా, వీటన్నిటిని దూరం తీసుకెళ్తే ఆటో ముందుకు వస్తుంది. లేకపోతే అక్కడ నుంచి ఇక్కడ వరకు బస్తాలు మోసుకురావాలంటే కష్టం అవుతుంది కదా. అందుకే మీకు ఈలోపు ఫ్యాక్టరీ లోపల చిన్న చిన్న వర్క్లు జరుగుతున్నాయి, అవి చూపిస్తాను. పదండి ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇప్పుడు లోపలికి వచ్చేసాం. ఫ్యాక్టరీ లోపలికి ఎన్ని బస్తాలు ఉన్నాయి చూడండి. తక్కువ లేవు, చాలా ఉన్నాయి కదా. అటు సైడ్ పిక్కలు వెలిసి మిషన్లు ఉన్నాయి, ఇంకా పిక్కలు అవి కాలుతారు కదా, అవి కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. ఇదిగోండి దీంతోనే జీడి పిక్కలు ఉన్న లోపల పప్పు ఉంటుంది కదా, అవి ఒలుస్తున్నారు. ఇంకా అవి ఆ చివరిన ఉన్న దాంట్లో అయితే పిక్కలు అవి వేస్తున్నారు. ఇక్కడ అన్నీ అయితే అడిగిన అవి ఎలా అంటే ఇప్పుడు మామూలు కుక్కర్లు అవి ఉంటాయి కదా, ఆ టైప్ లాగానంట. లోపల పిక్కలు వేసిన తర్వాత ఒక అరగంట సేపు ఉంచాలంట అవి ఖాళీ వరకు. అంటే ఇప్పుడే చేశారు ఆ లోపల నుంచి పిక్కలన్నీ చూడండి ఎందులో పెట్టారు, గోన్లోనే. ఇదిగో మిషన్ చూడండి, లోపల పిక్కెట్టామనుకో ఇలా నొక్కితే అవి 2 మొక్కలు అయిపోతున్నాయి. ఇగో ఈ విధంగా చూడండి, దీనికి ఎలా అంటిపోయా. లోపల అగ్గి చూడండి ఎలా ఉందో. ఇదిగో వీటిలోంచి పిక్కలు ఇందులోకి వేస్తారంట. మరీ ఎక్కువసేపు మరగదే లోపల ఉంచినా సరే ప్రాబ్లం అయిపోద్దంట. కరెక్ట్ సర్టెన్ టైం అని ఉంచుతారు. మొత్తం అంతా ప్రాసెస్ బాగుంది. ఏంటైంది? ఇదిగో వీటిలో మొత్తం అన్ని పిక్కలు ఉన్నాయా, అదే ఒలిచేసిన జీడి పిక్కలు, కాకపోతే తొక్కలతో ఉన్నాయా. ఈ మిషన్ ఉంది కదా, ఈ మిషన్ అయితే ఆటోమేటిక్గా తొక్కలు రిమూవ్ చేసేస్తుందంట. నాకు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను కానీ పర్లేదు. మీరు చూసారు కదా అక్కడ అది ఉంది కదా, ఆ మిషన్ అయితే అలా వర్క్ అవుతుంది. అందులోనే సర్టెన్ డిగ్రీస్ వరకే ఉంచాలంట. పిక్కలు ఎక్కువసేపు ఉంచినా సరే మళ్ళీ అది పేగిపోవడం లాంటివి జరిగితే చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. ఇంకా అక్కడ ఒకటి చూపించాను కదా ఇలా సైకిల్ లాంటిదే, అందులో పిక్క పెడితే దాని లోపల ఉన్నదే 2 ముక్కలు అయిపోతాయి.
వాటినేమో సపరేట్ చేస్తున్నారు, చూపించాను కదా ఆడవాళ్ళు. అది అవేమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో వేస్తే తొక్కలు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి అంత. ఇంకా కాసేపు వెయిట్ చేస్తే మన పిక్కలు కాట వేసేస్తారు. అప్పుడు చెప్తాను ఎన్ని కేజీలు అయ్యాయి, మనకి ఎంత డబ్బులు వచ్చాయని. కాసేపు వెయిట్ చేయండి. పిక్కల కాట వేసేసిన తర్వాత ఒక రోజు ఫ్యాక్టరీ దగ్గరికి డబ్బుల కోసం నేను వెళ్ళాను. ఆ రోజు మిషన్లు అన్ని వర్క్ అవుతున్నాయి. ఈ మిషన్ ఏం చేస్తుంది కాల్ చేసిన జీడిపప్పు పైన తొక్క మొత్తం తీసేస్తుంది. చూసారా అన్ని మొత్తం జీడిపప్పు ఆ మిషన్ లో ఎలా వేస్తున్నాడు. ఆ మిషన్ లోంచి బయటకు వచ్చిన జీడిపప్పు ఉంటది కదా, వాటిపైన చిన్న చిన్న తొక్కలు ఉంటాయి. అవేమో ఈ ఆడవాళ్ళు తీసేస్తారు. కాసేపటి తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళు వచ్చేసారు. లైట్ ఆన్ చేద్దాం అంట వాళ్ళే ఆన్ చేశారు బాబు. లక్కీగానా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళే లక్కీగా ఆన్ చేశారా. అదిగోండి కాట వేయడం అయితే స్టార్ట్ చేశారా. మిషన్ పైన అలా ఒక మోటార్ పెట్టి అలా వెయిట్ చెక్ చేస్తూ ఉంటారా, ఎంత వచ్చిందని రాసుకుంటూ ఉంటారా. చూద్దాం ఎన్ని అవుతాయో. పిక్కలన్నీ కాట వేయడం పూర్తయిపోయింది డార్లింగ్స్. కాటా మిషన్ తీసుకుని వెళ్ళిపోతున్నారా. మొత్తం చెప్పాను కదా, అంటే కేజీ తీస్తారు అనుకున్నాను, కేజీన్నర తీసేస్తున్నారు బస్తా దగ్గర. అవి ఎన్ని అయ్యాయో అన్నీ ఇంటికి వెళ్ళాక చెప్తాను, ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. చూశారు కదా ఎలా కాటా వేస్తున్నారా. టేస్టీ టేస్టీ సొంతం కోడి మాంసం. చూశారు కదా ఫ్యాక్టరీ దగ్గర జరిగిన తతంగం మొత్తం. మేము అక్కడ పిక్కలు ఎలా కాటా వేసామో దాంతోపాటు ఫ్యాక్టరీలో ఉన్న మిషన్లు అవి కూడా చూశారు కదా. అంటే ఆ విధంగా వర్క్ అవుతే మనం తీసుకెళ్ళిన పిక్కలు అవి అక్కడే ఒలిచేసి అక్కడ నుంచే పంపిస్తారనమాట. అంటే ఎక్కడ కావాలంటే అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్నవి అయితే కాదు, మామూలుగా పెద్ద మొత్తంలోనే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మేము ఇక్కడ ఇప్పుడు పిక్కల కాటా వేసామని సరదాగా అలా ఈరోజు చికెన్ తెచ్చుకున్నాం. అక్కడ సావుకారి దగ్గర కొంచెం అమౌంట్ తీసుకొని చీపురుపిల్లి వెళ్ళి కొన్ని సోమలు అవి తెచ్చుకొని, కూరగాయలు అవి లేవు అవన్నీ షెడ్ దగ్గర తీసుకుని వచ్చి సరదాగా చికెన్ చేసుకుని చూడండి ఎలా తిన్నాను. వేడి వేడి చికెన్ కర్రీ అయితే కుమ్మేశాను. ఇప్పుడైతే మ్యాటర్కి వచ్చేద్దాం. పిక్కలు మొత్తం ఎన్ని కేజీలు అయ్యాయి అంటే 18 బస్తాలు కదా, ఒక్కోటి 50 కేజీలు చెప్పాను. అక్కడ నేను అనుకున్నాను అర కేజీ తీస్తారు అనుకున్నాను, అదే కేజీ తీస్తారు అనుకున్నాను, కానీ కేజీన్నర తీశారు. ఆ బస్తాలు మొత్తం ఎన్ని కేజీలు వచ్చాయంటే అన్నీ లెక్కపెట్టి ఒక దగ్గర రాసుకున్నాం. అవన్నీ యాడ్ చేసి అదే కూడిన తర్వాత అయితే మొత్తం 897 కేజీలు, దాదాపు 900 కేజీల దగ్గరకు అయితే వచ్చింది. అంతే 897 కేజీలు. అవి ఇంటూ 150 వేసుకోండి ఎంత వస్తుందో. ఎంత వచ్చిందో నాకు కూడా నేనే చెప్పేస్తాను. 1,30,000 చిల్లర వచ్చిందనమాట. ఆ చిల్లర అమౌంట్ అంతా ఈరోజు ఖర్చు అయిపోయింది. అది నేను చెప్పాను కదా పోయినసారి వీడియో పెట్టిన తోట పోయింది అది ఇదని. నిజంగానే పోయిందని అనుకున్నాను, కాకపోతే మా అదృష్టం వల్ల అయితే వచ్చింది, పర్లేదు. ఇంకొక కాటా కూడా వేస్తాం, అంటే వెళ్ళేలోపు ఇంకొకసారి కూడా పిక్కల కాటా వేస్తాం అనమాట. అప్పుడు కూడా ఇదే అమౌంట్ వచ్చినట్లయితే మాకు పర్లేదు, తోటకి ఖర్చు పెట్టింది మొత్తం వస్తుంది, దాంతోపాటు మాకు ఎంతో కొంత మిగులుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము ముందుకు మంచి మంచి వీడియోస్తో వస్తాను. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇలాంటివి చేస్తున్నాను. అంటే ఇంటి దగ్గర నేను ఒక్కడే ఉండలేకపోతున్నాను. మా అమ్మ వాళ్ళు ఎవరు లేకుంటే ఇంటి దగ్గర ఉన్నానంటే నాకు అసలు ఉండబుద్ధి అవ్వదు, అందుకే ఇక్కడికి వచ్చేస్తున్నాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. నిద్ర వచ్చేస్తుంది. వెళ్ళే ముందు మాత్రం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. టాటా బాయ్ బాయ్.